5 రష్యన్ S-400 గగనతల రక్షణ వ్యవస్థలు, 60 మధ్యతరహా సైనిక రవాణా విమానాల కొనుగోలు ప్రతిపాదనలకు భారత రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC ఆమోదం తెలిపింది. శుక్రవారం రోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన DAC సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికా కరెన్సీ నోట్లపై ఒక చారిత్రక మార్పు చోటు చేసుకోబోతుంది. అమెరికా చరిత్రలో మొదటిసారిగా అధికారంలో ఉన్న ఒక అధ్యక్షుడి సంతకం అక్కడి నోట్లపై ముద్రించనున్నారు. జూన్ నెల నుంచి డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన డాలర్ నోట్లు చలామణిలోకి రానున్నాయని అమెరికా ట్రెజరీ విభాగం ధృవీకరించింది. అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇరాన్పై దాడులు చేయాలన్న అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ చాలా హాట్గా సాగినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. నిరంతర పర్యవేక్షణ వ్యూహాలు అవలంబించడం అవసరమని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ నిర్దేశించారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్గా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన మోదీ యుద్ధ పరిణామాలపై చర్చించారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. చాలా దేశాల్లో ఇంధన అత్యవసర పరిస్థితి విధించారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పశ్చిమాసియా సంక్షోభంపై కేంద్ర విదేశాంగ మంత్రి S. జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఘర్షణల వల్ల గ్లోబల్ సౌత్లో తలెత్తుతున్న ఇంధనం, ఎరువులు, ఆహార భద్రత వంటి అనిశ్చితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్లో జరిగిన G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో జయశంకర్ పాల్గొన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉందని వ్యవసాయ ఆధారిత దేశాల్లో ఆందోళన నెలకొంది. దీనిపై కేంద్ర మంత్రి JP నడ్డా లోక్సభలో ఒక ప్రకటన చేశారు. ఎరువులపై యుద్ధ ప్రభావం పడకుండా రైతుల అవసరాలకు తగ్గట్టు సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. లద్దాఖ్లో శ్రీనగర్ లేహ్ హైవేపై జోజిలా పాస్ వద్ద మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో 7 మృతి చెందారు. మరో 5 గాయాలయ్యాయి. మంచు చర్యల కింద అనేక వాహనాలు చిక్కుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. దేశంలోని పౌర విమానయాన రంగంలో భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 50% వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ తాజాగా వెల్లడించింది. ఏడాది కాలంగా చేపట్టిన తనిఖీలో వాటిని గుర్తించామని, తరచూ అవే సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయంది. IPL 19వ సీజన్కు వచ్చేసింది. అసలు సిసలు T20 మజాను అందించేందుకు 10 జట్లు సై అంటున్నాయి. ఇవాళ బెంగళూరు సన్ రైజర్స్ మ్యాచ్తో లీగ్ ఆరంభం కాబోతుంది. 10 ఏళ్ల ముందు IPL ఛాంపియన్గా నిలిచిన సన్ రైజర్స్ రెండో కప్పు గెలవాలని పట్టుదలతో ఉండగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లాస్ట్ ఇయర్ IPL టైటిల్ను కలను నెరవేర్చుకున్న RCB ట్రోఫీని నిలబెట్టుకోవాలని చూస్తోంది.